మన హిందూ ధర్మంలో పుట్టుక నుండి చావు వరకు 16 సంస్కారాలు ఉన్నాయని మీకు తెలుసా? వీటిని షోడశ సంస్కారాలు అంటారు. వీటిలో చివరిది దహన సంస్కారం. ఇది ఒక వ్యక్తి మరణించిన తర్వాత అతని కుటుంబ సభ్యుల ద్వారా నిర్వహించబడుతుంది. ఆత్మకు మోక్షాన్ని కలిగించేందుకు ఈ సంస్కారంలో అనేక నియమాలను పాటిస్తారు. ఈ నియమాలు చూడటానికి వినటానికి కాస్త విచిత్రంగానే ఉంటాయి. అందుకే వీటి గురించి చాలామందికి అవగాహన ఉండదు. ఒకవేళ ఏం చేయాలి అని తెలుసున్నా అవి ఎందుకు చేస్తున్నామని తెలిసిన వాళ్ళు కూడా చాలా తక్కువ. దహన సంస్కారం ఎలా చేయాలి అనే నియమాలు గరుడ పురాణంలో చెప్పబడున్నాయి. ఇవి కేవలం నియమాలుగానే కాకుండా ఆధ్యాత్మిక పరంగా, వైజ్ఞానిక పరంగా విశిష్టతను కలిగి ఉన్న అంశాలు కూడా. ఇప్పటి తరం వారు ఈ నియమాల వెనుక ఉన్న కారణాలు తెలుసుకోవాలి అనుకోవట్లేదు. కొద్దో గొప్పో తెలుసుకోవాలి అనుకునే వారికి సరైన సమాచారమూ దొరకట్లేదు. అందుకే ఫ్రెండ్స్, సరైన సమాచారంతో ఈ వీడియోను మీ ముందుకు తీసుకొస్తున్నాం. ఈ వీడియోలో దహన సంస్కారంలోని నియమాల గురించి వింతైన విషయాలను మీతో షేర్ చేయబోతున్నాం. అలానే ఇవి అమలు చేయటం వెనుక ఉన్న ఆధ్యాత్మిక, వైజ్ఞానిక కారణాలను కూడా వివరించబోతున్నాం. మరణించిన వ్యక్తి శవాన్ని శ్మశానానికి తీసుకెళ్లేటప్పుడు కుండలో ఏం పట్టుకెళ్తారు? దీనికి పెళ్లి సమయంలో చేసుకునే ప్రతిజ్ఞలకు సంబంధమేమిటి? చితిని అంటించే ముందు కుండలో నీటిని ఎందుకు నేల మీద పడేసి పగలగొడతారు? తగలబడుతున్న శవం తల మీద కర్రతో ఎందుకు కొడతారు? శవాన్ని శ్మశానానికి తీసుకువెళ్లే సమయంలో నాణాలు, పువ్వులు మరియు తామర గింజలు ఎందుకు చల్లుకుంటూ వెళ్తారు? శవయాత్ర చూసిన తర్వాత ఏం చేస్తే మీ పాపపు కర్మలు తొలగిపోతాయి? ఇటువంటి ఎన్నో ప్రశ్నలకు సమాధానం వెతుకుతూ వీడియోలోకి వెళ్లే ముందు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ సమాచారం మీ ఫ్రెండ్స్ సర్కిల్లో తెలియచేయడానికి వారికి షేర్ చేయండి. అలాగే ఒక లైక్ చేయండి. ఫ్రెండ్స్, ఈ తరం వారు చాలామంది ఒకప్పటి పద్ధతులను మూఢనమ్మకాలని కొట్టిపారేస్తారు. ఇది శాస్త్రీయంగా రుజువు కాలేదు కాబట్టి తప్పు అని తీసిపడేస్తారు. దారంతో కట్టిన కుండ, అందులో నుంచి పొగ రావటం, ఈ కుండను పట్టుకుని చనిపోయిన వారి కుటుంబంలో ఒకరు శవయాత్రలో అందరికంటే ముందు నడుస్తూ ఉంటారు. శ్మశానం చేరాక ఈ కుండలోని అగ్గిని గడ్డి మీద పెట్టి మంట చేస్తారు. ఈ మంటతోనే మృతుని దహన సంస్కారాలు చేస్తారు. అంటే ఇంటి నుండి తీసుకొచ్చిన అగ్గి నుండే మృతదేహాన్ని కాలుస్తారు. దీని వెనుక ఒక ప్రత్యేకమైన కారణముంది. పెళ్లి సమయంలో అగ్నికుండంలో ఏ అగ్నినైతే రగిలిస్తారో అదే అగ్నిని వారు జీవితాంతం గడపబోయే ఇంటిలో మంత్రోచ్చారణ ద్వారా స్థాపితం చేస్తారు. అలాగే అగ్నిని హోమాలకు, యజ్ఞాలకు, పూజలకు ఉపయోగిస్తారు. అంత పవిత్రమైంది అగ్ని. ఈ పవిత్రతకు గౌరవం ఇస్తూనే మనం ఇంటి నుండి కుండలో పిడుకను వెలిగించి శ్మశానానికి తీసుకువెళ్తాం. ఈ అగ్నితోనే చితిని వెలిగిస్తారు. శవాన్ని చితి మీద ఉంచాక కొడుకు లేదా కుటుంబంలో ఒకరు కుండలో నీరు తీసుకుని చితి చుట్టూ ప్రదక్షిణ చేస్తారు. ఇలా చేస్తున్నప్పుడు కుండకు రంధ్రం పెట్టడం ద్వారా నీరు పడుతూ ఉంటుంది. ప్రదక్షిణ పూర్తయ్యాక ఆ కుండను నేల విడుస్తారు. ఆ తరువాతనే శవానికి నిప్పంటిస్తారు. దీని వెనుక ఉన్న ఆధ్యాత్మిక, వైజ్ఞానిక కారణాలేంటి? హిందూ ధర్మశాస్త్రాల ప్రకారం ఏదైనా అంతమవ్వాల్సిందే. జీవంతో ఉన్నవి, జీవం లేనివి అన్నీ తేడా లేకుండా ప్రతిదీ నాశనమవ్వాల్సిందే. అలానే జీవితం రంధ్రమున్న కుండలాంటిది. అందులో నుండి కారే నీరు ఆయువు తగ్గిపోతుంది అని చెప్పడానికి నిదర్శనం. ఏ విధంగా అయితే కుండలో నీరు మొత్తం కారిపోతుందో అదే విధంగా మనిషి జీవనం కూడా ఏదో ఒకరోజు అంతమైపోతుంది. ప్రాణం లేని శరీరం ప్రకృతిలో కలిసిపోతుంది అని తెలిపేందుకు ప్రతీకగా చితి దగ్గర కుండను పగలగొడతారు. ఇలా చేయటం వల్ల చూసేవారికి మోహమాయ తొలగి వైరాగ్యం వచ్చే అవకాశముంటుంది. అలాగే చనిపోయిన వారికి బంధాలు తొలగి మోక్షం వైపు వెళ్ళగలరు. ఇది కేవలం మూఢనమ్మకమే అని మీరు అనుకుంటే కనుక మీ ఆలోచన పూర్తిగా తప్పు. దీని వెనుక శాస్త్రీయపరమైన వివరణ కూడా ఉంది. పూర్వకాలంలో శ్మశానమంటూ ప్రత్యేకంగా ఉండేది కాదు. అడవుల్లో లేకపోతే పొలాల్లో శవాలకు దహన సంస్కారం చేసేవారు. ఇలా చేసినప్పుడు అగ్ని నలువైపులా వ్యాప్తి చెందే ప్రమాదముంది. ఇది అరికట్టడానికి కుండలో నీరు చితి చుట్టూ పడేలా చేయటం ప్రారంభించారు. తడి తగిలిన ప్రాంతంలో మంట వ్యాప్తి చెందదు కాబట్టి అగ్ని ప్రమాదాలను అరికట్టేవారు. ఇది ఈ నియమం వెనుక ఉన్న శాస్త్రీయ కారణం. దీనికంటే మరొక నియమం ఇంకా విచిత్రమైంది. అది కాలుతున్న శవం తల మీద గట్టిగా కొట్టడం. దీనిని కపాలక్రియ అని అంటారు. ఈ నియమం ఎంత విచిత్రమైందో అంతే గొప్పది కూడాను. గరుడ పురాణంలో శవం పూర్తిగా కాలకుండా ఏదైనా భాగం మిగిలిపోతే
అశుభమని చెప్పబడింది. శాస్త్రాల ప్రకారం దహన సంస్కారం చేసిన దాన్ని బట్టి తరువాతి జన్మ ఆధారపడి ఉంటుంది. అందుకే దహన సంస్కారాలు బాగా జరిపించాలని పెద్దవాళ్లు చెబుతూ ఉంటారు. ఈ క్రమంలోనే నెయ్యి, కర్పూరం ఉపయోగించి దేహాన్ని పూర్తిగా కాల్చే ప్రయత్నం చేస్తారు. అయితే దేహమంతా కాలిపోయినా తల అనేది కాలకుండా లేదా సగం కాలి మిగిలిపోతుంది. ఇలా జరగకుండా ఉండేందుకు తలను కర్రతో పగలగొడతారు. అలా చేయటం వల్ల తల కూడా పూర్తిగా తగలబడుతుంది. కర్రతో తలను కొట్టడమంటే ఎక్కడ పడితే అక్కడ కొట్టరు. తల నడి మధ్యలో బ్రహ్మరంధ్రం ఉండే చోట కొడతారు. ధర్మశాసనాల ప్రకారం ఏ వ్యక్తి బ్రహ్మరంధ్రమైతే ఛేదింపబడుతుందో ఆ వ్యక్తికి స్వర్గప్రాప్తి కలుగుతుంది. మరొక కోణంలో చూస్తే కపాలం బద్దలవ్వకపోతే క్షుద్రపూజలు చేసేవారు దాన్ని తీసుకుని దుర్వినియోగం చేసే అవకాశం కూడా ఉంది. దీనివల్ల చనిపోయిన వారి ఆత్మ క్షోభించటమే కాకుండా కుటుంబంలో సమస్యలు వచ్చే అవకాశమూ ఉంటుంది. ఇప్పుడు దీని వెనుక ఉన్న శాస్త్రీయ వివరణ ఏంటో చూద్దాం ఫ్రెండ్స్. కపాలం ఎముకలు చాలా దృఢంగా ఉండటం వల్ల అది తగలబడి బూడిద అవ్వటానికి చాలా సమయం పడుతుంది. కాబట్టి అది ఖాళీ కాలకుండా ఉండేందుకు ఎక్కువ అవకాశం ఉంటుంది. అప్పుడు జంతువులు ఆ కపాలాన్ని తీసుకుని మరొక చోట వదిలేసే పరిస్థితి ఏర్పడొచ్చు. మానవ సంచారం ఉన్న చోట ఇలాంటివి జరిగితే భయాందోళనలు పెరుగుతాయి, ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశముంది. అందుకోసమని తల మీద కర్రతో కొట్టి తగలబడేందుకు వీలు కల్పిస్తారు. ఫ్రెండ్స్, శవయాత్ర సమయంలో నాణాలు, పువ్వులు మరియు తామర గింజలు ఎందుకు వేస్తారో చూద్దాం. అహంకారాన్ని వీడి సాధారణ జీవితం గడపాలి అని తెలిపేందుకు తామర గింజలు చల్లుతారు. తామర గింజలు పైకి చూడటానికి అందంగా గట్టిగా ఉంటాయి, కానీ కాస్త ఒత్తిడి పెట్టగానే చిదిగిపోతాయి. అలాగే మనిషి కూడా బ్రతికున్నంతకాలం అనేక విషయాల పట్ల ఆసక్తి చూపుతూ గర్వంతో ఉంటారు. కానీ చనిపోయిన తర్వాత ఎవరైనా నిర్జీవంగా పడి ఉండాల్సిందే. కాబట్టి గర్వంతో బ్రతికి నలుగురికి దూరమయ్యే కన్నా అందరితో స్నేహభావంతో మెలగాలని చెప్పడానికి తామర గింజలు చల్లుతారు. నాణాలు చల్లడం వెనుక అర్థమేంటంటే, జీవితమంతా డబ్బుల కోసం పరుగు తీసే మనిషి చివరికి తన చుట్టూ అంత డబ్బు చల్లుతున్నా ఏమీ తీసుకోలేక చితిమీద కాలాల్సిందే అని చెప్పడం. హిందూ శాస్త్రాల ప్రకారం చనిపోయిన వ్యక్తి ఆత్మ పరమాత్మలో ఏకమవుతుంది. అందుకే శవయాత్రను చూడటం శుభమని భావిస్తారు. ఎవరి శవయాత్రనైనా చూడటం ద్వారా పుణ్యం లభిస్తుంది. అంతేకాదు, శవయాత్రను చూడటం అంటే భవిష్యత్తులో శుభం కలుగుతుంది అనేందుకు సూచన. ఏ పని మీద అయినా బయలుదేరినప్పుడు శవయాత్ర ఎదురైతే ఖచ్చితంగా ఆ పని అవుతుంది. దుఃఖాలు తొలగిపోయి సుఖాలు పెరుగుతాయి అని శాస్త్రాలు చెబుతున్నాయి. మరణం తర్వాత ఏ దేహం నుండైతే ఆత్మ వేరవుతుందో దహన సంస్కారాలు పూర్తయ్యే వరకు ఆ ఆత్మ దేహంతోనే ఉంటుంది. శవయాత్రప్పుడు ఎవరైతే మృతదేహానికి నమస్కరిస్తారో వారిని ఆత్మ దీవిస్తుంది. దీనివల్ల పుణ్యం పెరుగుతుందని గరుడ పురాణంలో చెప్పబడింది. అలాగే శవాన్ని మోయటానికి ఎవరైతే ముందుకొస్తారో వారికి ఒక యజ్ఞం చేసినంత పుణ్యం లభిస్తుంది. కాబట్టి శవయాత్రను చూస్తే అశుభమని భావించకుండా మర్యాదపూర్వకంగా నమస్కరించండి. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, అలానే షేర్ చేయండి. ఇలాంటి వీడియోలు మరిన్ని చూసేందుకు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు.